హాయ్ అందరికీ నమస్కారం. మా ఇంట్లో మేము ఎలా దసరా పండగని ఎలా సెలబ్రేట్ చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా టేబుల్ పెట్టేసుకొని అమ్మవారిని బాగా డెకరేషన్ చేసేసుకోవాలి. మీకు ఎలా వస్తుందో అలా శారీ కట్టేసుకొని నేను ఎల్లో కలర్ మక్కువాడాన్ని తర్వాత చేతుల కాళ్ళని యూస్ చేశాను. అండ్ పూలు పండ్లు జాకెట్ పీస్లు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇలా అమ్మవారిని చూడండి ఇలా డెకరేషన్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆ దుర్గా అమ్మవారికి నేను కలర్ ప్రింట్అవుట్ తీసేసుకొని ఈ త్రిశూలము ఈ గద ఇవన్నీ కూడా కలర్ ప్రింట్అవుట్ పేపర్లో తీసుకున్నాను. దాని తర్వాత ఈ వాహనాలు ఈ నంది కానీ సింహము పులి ఇవన్నీ కూడా బొమ్మల్ని కలర్ ప్రింట్అవుట్ తీసేసుకొని దానికి థర్మాకోల్ షీట్ తీసుకొని దానికి అతికిచ్చి ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. ఎంత బాగా కనిపిస్తూ ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కనిపిస్తుంది. నిజంగానే అమ్మవారు ఇంట్లో కూర్చున్నట్లు ఉంటుంది. ఖర్చు మనకి తక్కువలో ఇలా మీరు క్రియేటివ్గా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. మా అమ్మకైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో చాలా బాగా కుదిరింది కూడా. చూడండి ఇది ఈ నంది ఉంది కదా, మేము ఆ టేబుల్ కరెక్ట్గా నేను బొమ్మని అటువైపు హాఫ్ ఇటువైపు హాఫ్ పెట్టి ఇంకా శారీని అలా కవరేజ్ చేసామన్నమాట. అంటే స్వామి కూర్చున్నట్లు టేబుల్ చిన్న టేబుల్ కూడా పైన పెట్టాను. సో ఇలా దేవుడు నంది మీద కూర్చున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇంకా మా మమ్మీ ఫుల్ హ్యాపీగా పూజలు చేసేస్తుంది. చూడండి పులి బొమ్మ దాన్ని కూడా ఇలా అమ్మవారి వాహనాలు చేశాను అన్నమాట. సో 9 రోజులు మేము నవరాత్రులు చేస్తాం కదా, అప్పుడు స్వామికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని కొలుస్తాము. అలా నైవేద్యాలు కూడా పెట్టి పూజ చేసుకుంటాం. తర్వాత అమ్మవారికి ఇలా అఖండ దీపాన్ని వెలిగిస్తాము. బియ్యం వేసేసి అఖండ జ్యోతిని బియ్యం మీద పెడతాం అన్నమాట. మా అమ్మ పసుపు కుంకాన్ని ఫస్ట్ అమ్మవారికి పూసి పూలు అన్నీ పెట్టి పలహారాలన్నీ ముందు పెట్టి నైవేద్యం అంతా చేసి ముందు ఫస్ట్ పూజ చేస్తుంది అన్నమాట. చేసిన తర్వాత ఇంకా పిల్లలకి చిన్నపిల్లలకి ఇలా గిఫ్ట్ ఏదైనా 10 పిల్లల్ని అలా పిలిచేసి మేము చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇస్తాము. కమ్మలు లేకపోతే ఏదైనా చాక్లెట్స్ అట్లా ఏదైనా కానీ తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తాం. అండ్ ఇంకా ఇంట్లో ఉన్న వాహనాలకి పూజ చేసేసి ఇలా గుమ్మడికాయని దిష్టి తీసి కొట్టేసి నిమ్మకాయలని తొక్కేస్తాం. ఇంటికి కూడా దిష్టి తీసేస్తాం. ఇంకా ఫైనల్ డే 11వ రోజుకి 11 ఒత్తులతో ఇలా 11 దీపాలు శలబిండితో తీసుకొని పూజ చేస్తాం. హారతి ఇచ్చి దేవుడికి చల్లగా కాపాడతాడని మొక్కుంటాం. మీకు ఈ దసరా పండగకి నేను చేసిన ఈ డెకరేషన్ ఐడియా నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.